Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం 4లు 6లతో తడిసి మొద్దయిపోయింది. ప్రతి బాలు గ్యాలరీలోని ప్రేక్షకులను ముద్దాడుతుంటే ఫీల్డర్లు మాత్రం చూస్తూ ఉండిపోయారు. క్రికెట్లోని అసలైన మజాని మరోసారి రుచి చూపించాయి ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ జట్లు. ఐపీఎల్లోనే హయ్యెస్ట్ స్కోర్ చేయడానికి ఎస్ఆర్హెచ్ చేసిన విధ్వంసం ఎటువంటిది? ఆర్సీబీ బౌలింగ్ ఎలా సాగింది? ఛేదనలో ఆర్సీబీ చూపిన తెగువ ఎలాంటిది? ఇలాంటి అన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి. మ్యాక్స్వెల్, సిరాజ్ స్థానాల్లో ఫెర్గుసన్, దయాలను తీసుకుంది ఆర్సీబీ. ఎస్ఆర్హెచ్ మాత్రం సేమ్ టీంని కొనసాగించింది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ ఓపెనర్స్ ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశారు. చిన్నస్వామి స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించింది ఎస్ఆర్హెచ్. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లు ఆరంభం నుంచే అదరగొట్టడంతో 8 ఓవర్లలోనే 108 పరుగులు చేసింది ఎస్ఆర్హెచ్. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ 39 బంతుల్లోనే సెంచరీ సాధించి విధ్వంసం సృష్టించాడు. అగ్నికి వాయువు తోడైనట్టు క్లాసెన్ కూడా సిక్సర్లతో విరుచుకుపడడంతో పరుగుల వరద పారింది చిన్నస్వామి స్టేడియంలో. మీరు మాత్రమేనా 6లు 4లు కొట్టేది అన్నట్లుగా మక్రమ్, సమద్లు కూడా విజృంభించి 6లు 4లతో విరుచుకుపడడంతో స్కోర్ బోర్డు ఆకాశాన్ని అంటింది. ఏకంగా 22 6లు 19 4లతో 287 పరుగులు సాధించింది ఎస్ఆర్హెచ్. దీంతో తన పేరిటే ఉన్న హయ్యెస్ట్ స్కోర్ని మళ్ళీ తిరగరాసి తన పేరిటే హయ్యెస్ట్ స్కోర్ని లిఖించుకుంది. అంతేకాకుండా ఐపీఎల్ హిస్టరీలో ఒక జట్టు ఏకంగా 22 6లు కొట్టడం ఇదే ఫస్ట్ టైం. అసాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకి ఓపెనర్లు కోహ్లీ, డూప్లెసిస్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. బౌండరీలతో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులతో పటిష్ట స్థితిలో ఉండగా మార్కండే, కోహ్లీ వికెట్ తీయడంతో కొంత పరుగుల వేగం తగ్గింది. ప్యాట్ కమిన్స్ తన అద్భుత బౌలింగ్తో వరుసగా వికెట్స్ తీసి ఆర్సీబీపై ఇంకా ఒత్తిడి పెంచాడు. కానీ ఈ మ్యాచ్లో దినేష్ కార్తీక్ ఇన్నింగ్స్ని ప్రత్యేకంగా చెప్పాలి. కేవలం 35 బంతుల్లోనే తన విధ్వంసకర ఆటతో 83 పరుగులు చేసి అందరినీ అలరించాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో ఆర్సీబీ అభిమానులను ఉత్సాహపరిచాడు. చివర్లో అనూజ్ రావత్, లోమ్ రోలర్ కూడా మెరిసిన లక్ష్యం మరీ పెద్దడవడంతో 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది ఆర్సీబీ. ఫలితం ఎలా ఉన్నా స్టేడియంలో పరుగుల వరద పారి ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ అందింది ప్రేక్షకులకి. ఇలాంటి మ్యాచ్లకి గెలుపోటములతో సంబంధం లేదు. ఐపీఎల్ లాంటి ఈవెంట్లకి ఇలాంటి మ్యాచ్లే ఊపిరిపోస్తాయి. ఈ మ్యాచ్తో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. తన అద్భుత బ్యాటింగ్తో అందరినీ అలరించిన ట్రావిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.